ఎక్కడ దాస్తున్నావు? కాలిపోయినాయా? నగదు కూడా కాలిపోయాట పాపం. ఈ తల్లి రోధిస్తుంది. ఇందులో కొంత నగదు ఉండే అంటే మొత్తం 8 లక్షల నష్టం జరుగుతాయి నీకు. షాప్ అంతా ఇదేనా? ఇప్పుడు ఏమి పాపం చేయరు, నిత్యం వీళ్ళు పండ్ల వ్యాపారం చేసుకుంటూ బ్రతికే ఈ కుటుంబాలకు తక్షణమే న్యాయం జరగాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఎక్కడ జరగలేదు ఇలాంటి దగ్ధం జరిగింది అంటే జరిగిన దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే ఇందులో ఫ్రూట్స్ ఉంటాయి, అవి మొత్తం టోటల్ ఈ ఒక్కొక్క ఫ్రూట్స్ కాలడానికి కూడా చాలా టైం పడుతుంది. అలాంటిది ఇన్నేటి మొత్తం దగ్ధం అయిపోయాయి. ఇక్కడ మొత్తం టోటల్గా దగ్ధమై లోపల ఉన్న అన్ని మొత్తం టోటల్గా కాలిపోయాయి. అంటే ఇంత పరిస్థితి జరిగింది. ఇది పేరేంటమ్మా? కవిత. అంటే కవిత కూడా 1,50,000 రూపాయల నష్టం జరిగింది. ఆ ఫ్రూట్స్ పోయాట. అందులో కొన్ని అమౌంట్ కూడా పెట్టుకోవడం జరిగిందట. అంటే ఇంత దారుణమైన పరిస్థితి జరిగింది కాబట్టి తక్షణమే వీళ్ళకు న్యాయం జరిగే కోసమే ప్రతి ఒక్కరు కృషి చేయాలి. పైసా ఇప్పుడు ఇలాంటి ఇది జరిగింది కదా. సరే సరే అమ్మ, మీ పేరెంట్స్ తల్లి, మీ పేరెంట్స్ తల్లి. సరే, ఇలా బర్త్ వీళ్ళ బాధ కొద్ది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడాలంటే కూడా వాళ్ళు తడబడుతున్నారు. మరికొందరిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. దూరం ఇది ప్రెసిడెంటా మీరు? సరే, 22 సంవత్సరాల నుండి ప్రెసిడెంట్. సరే, ఇప్పుడు మీరు ప్రధానంగా మీరు ఏం కోరుతున్నారు? రాష్ట్రం మాకు ఇక్కడ పర్మనెంట్ కావాలి. మాకు పర్మనెంట్ స్థానికంగా ఉంటాడు. మాకు 10 ఫీట్లు అయినా మంచిది. మేము రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తే మేము కూడా కొంత చేసుకొని మేము ఉపాధిగా స్టేటస్ పర్పస్ కావాలి మాకు. ఇది ఇట్లయితే ఇట్లా భగ్నం అవుతుంది. ఇవ్వాలని మేము నమ్మతట్లేదు. వీళ్ళ వాళ్ళని ఇవ్వాలని తట్టలేదు. దీనికి మాకు పర్మనెంట్ అయితేనే మేము ఇక్కడ పరిస్థితి ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.